హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రామా యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి 1 ఇయర్ బేబీకి. ఇది ప్లెయిన్ క్లాత్ అనమాట. దీని మీద చిన్న పెయింటింగ్ డిజైన్ ఏదైనా వేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్తో ఒక డిజైన్ అయితే వేశాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి చూడండి. ముందుగా మనం ఇలాంటి ఫ్రేమ్ అయితే సెట్ చేసి పెట్టుకోవాలి. మనం వేసుకున్న ముందే డిజైన్ వేసి పెట్టుకోవాలి. నేనైతే సింపుల్గా పెన్సిల్తో డ్రా చేసేసాను. గవర్నమెంట్ పేపర్ అవైలబిలిటీ లేదు అండ్ స్పెసిఫిక్గా డిజైన్స్ కూడా ఏం లేవు. నాకు తోచినట్టు ఒక డిజైన్ వేసుకున్నాను అనమాట. దీనికోసం మనం ఇది కాటన్ మీద మనకి గ్లిటర్ కాకుండా నార్మల్ పెయింట్సే బాగుంటాయి. ఈ బ్రషెస్ అండ్ పెయింట్స్ రెండు కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. మీకు కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మనం వేసుకున్న డిజైన్ మీద సింపుల్గా బ్రష్తో వేసేసుకోవడమేనండి. సేమ్ ఆ డిజైన్ మీద మనం ద్వారబంధాలకు అది వేసుకుంటాం కదా, ఇంచుమించు అదే వేలో వేసుకోవాలన్నమాట. ఇందులో ఇంకా స్ట్రోక్స్ అలా వేసుకోవాలనుకుంటే కొత్త వాళ్ళకి ఇబ్బంది, కానీ నార్మల్గా మనకి ఏమీ రాకపోయినా కూడా సింపుల్గా ఇలా వేసేసుకోవచ్చు. ముందు డిజైన్ వేసుకుంటే దాని మీద డిజైన్ ప్రకారం పెయింట్స్ తీసుకొని మనం వేసుకోవడమే. ముందు అక్కడ ఏ కలర్స్ ఉన్నాయో వైట్ ఉంది ఫుల్గా, కాబట్టి ముందు నేను వైట్ అన్ని ఫ్లవర్స్కి వేసేసాను. నెక్స్ట్ పింక్ కలర్ ఉందన్నమాట. ఆ పింక్ కలర్ కూడా వేసేసాను. పింక్ కాదు, రెడ్. నెక్స్ట్ లీవ్స్ కోసం గ్రీన్ యూజ్ చేస్తున్నాను. లీవ్స్ ఉన్న దగ్గర అన్నీ కూడా గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఆ ఫ్రేమ్లో ఉన్న ఏ కలర్స్ ఉన్నాయో మొత్తం ఫినిష్ చేసేయాలన్నమాట. ఈ గ్లిట్టర్కి అయితే వేరే లిక్విడ్ తీసుకోవాలండి. నార్మల్ పెయింట్స్కి మాత్రం వాటర్ యూజ్ చేయొచ్చు. తిక్కగా అనిపించినప్పుడు మనం వాటర్లో డిప్ చేయొచ్చు అనమాట బ్రష్ అదినా. ఇవి కొత్త పెయింట్సే కాబట్టి నాకు ఇక్కడ వాటర్ అయితే అవసరం లేదు. నాకు ఆపోజిట్లో కొంచెం కెమెరా పెట్టాల్సింది, ఇంత బాగా వేస్తున్నప్పుడు కనిపించట్లేదు కదా. నెక్స్ట్ టైం బాగా చూసుకుంటాను. అండ్ ఇలా ఒకటి ఆరిన తర్వాత ఫ్రేము రెండో దానికి సెట్ చేసుకొని మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట. ఇలా 1 బై 1 మనం డిజైన్కి ఆరిపోయిన తర్వాత ఫ్రేమ్ ప్లేస్ మార్చుకొని వేసుకోవాలి. అండ్ నెక్ దగ్గర కూడా ఒక చిన్న డిజైన్ డ్రా చేశాను, దాన్ని కూడా వేసేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే డ్రై అయిపోతుందండి. ఫ్రేమ్ మార్చుకోవడమే మనకి ఇంకా డిజైన్ ఉంటే. చాలా రోజుల తర్వాత వేసాను పెయింటింగ్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఇంకా పెడితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.